మహావతార్ బాబాజీ గారు హల్వా తయారు చేయించండి అని ఒక కోరిక కోరుకుతారు. అది ఎందుకు అంటే అక్కడ లాహిరి మహాశైలి యొక్క స్నేహితులకి మరింత నమ్మకం కలిగించటానికి ఈ కోరిక కోరారని లాహిరి మహాశైలికి తెలుసండి. పాయసం ఉడుకుతూ ఉండగానండి ఆ దివ్య గురువులు చనువుగా మాట్లాడతారనమాట. ఒక యోగి ఆత్మ కదా పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ తెలుసుకుంటున్న భాగంలో మనం ఈరోజు బాబాజీ గారి గురించి ఇంకా కొంచెం తెలుసుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. అయితే అక్కడ ఎంతో వాళ్ళందరూ ఎంతో చనువుగా మాట్లాడతారనమాట. ఆ గురువు గారు లాహిరి మహాశైలి యొక్క శిష్యులతోనండి. వాళ్ళ సంశయాలన్నీ కూడా మాసిపోతాయన్నమాట. వాళ్ళు అదేంటి వీళ్ళందరూ కూడా హల్వా తిన్న తర్వాత బాబాజీ ఒక్కొక్కరినే ఆశీర్వదిస్తారండి. హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. ఏమైంది అప్పుడు బాబాజీ దేహం తాలూకు ఆ ఎలక్ట్రానిక్ మూలకాలు ఏమైతే ఉన్నాయో తక్షణమే అవన్నీ కూడా విఘటం చెంది ఆ విస్తరించే బాష్పమయ కాంతిలో మారిపోవడాన్ని వీళ్ళందరూ కళ్ళారా చూస్తారండి. అంటే ఒక బాల్ ఒక అనుకోండి ఒక విద్యుత్ బాల్ ఒక లైట్ బాల్ ఏమవుతుంది ఒక అణువులు పరమాణువుల కింద అది విడిపోయిందనమాట. దైవానుసంధానం పొందిన గురుదేవుల సంకల్ప శక్తి ఆయన శరీరంగా సంఘటితమై ఉన్న ఈ ఈథర్ పరమాణువుల మీద తమకున్న పట్టు సడలించింది. వెంటనే కోట్లాదిగా ఉన్న చిన్న ఆ ప్రాణకణిక విస్ఫులింగాలన్నీ కూడా అనంత ప్రాణ సమయంలోకి అంటే కలిసిపోతాయి అనమాట. ఇంక కనిపించవండి. ఆ మృత్యుంజయుల్ని నా కళ్ళతో నేను చూశానని వాళ్ళో మైత్ర అనే ఆయన పూజ్య భావంతో అంటాడండి. ఏంటి అంటే ఉత్తరోత్తర ఆత్మ సాక్షాత్కార సాధనలో గొప్ప ప్రగతి సాధించిన కారణంగానండి ఆ మైత్రి మహాశయులుగా పేరు పొందిన వ్యక్తి లాహిరి మహాశయులు హై స్కూల్ చదువు పూర్తి చేసుకున్న కొత్తలో కలుసుకున్నారంట. ఈయన కాశీలో ఆశ్రమవాసిగా ఉన్నప్పుడు ఆయన మహామండల ఆశ్రమాన్ని సందర్శించారండి. మురాదాబాద్ మిత్రబృందం నుంచి బాబాజీ సాక్షాత్కరించడం గురించి అప్పుడు చెప్పాడనమాట ఈయన. ఈ అలౌకిక అద్భుత ఘటన ఫలితంగా లాహిరి మహాశయులకి యావజ్జీవ శిష్యుడు అయిపోయారండి. ఎవరు? మైత్ర. ఈ విషయాలన్నీ కూడా మైత్ర మహాశయులు పరమహంస యోగానంద గారికి కూడా చెప్పారంటండి. కొత్త జాగృతి కలిగించిన ఆనందంతో ఆయన ముఖబింబమే మారిపోయిందంట. చిన్న పిల్లవాడు నీటి పొడుగులతో ఆడుకున్నట్టే పరమ గురుదేవులు దేశ కాలాలతో ఆట ఆడుకున్నారు. స్వర్గ భూలోక కీలకాలు చేతనున్న వ్యక్తిని చూశాను అని చెప్తున్నారు. త్వరలోనే దానాపూరికి లాహిరి మహాశయులు తిరిగి వస్తారండి. ఆత్మతత్వంలో దృఢంగా నిలదొక్కుని ఆయన గృహస్థ సంబంధమైన రకరకాల సంసార బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు మళ్ళీ చేపడతారు. ఇదంతా కూడా లాహిరి మహాశైలి యొక్క జీవిత చరిత్ర అన్నమాట. బాబాజీతో జరిగిన మరో సమాగమనానికి సంబంధించిన ఒక కథ కూడా లాహిరి మహాశైలు స్వామి కేవలానంద గారికి శ్రీ యుక్తేశ్వరగిరి గారికి చెప్పారండి. అదేంటి అంటే ఆ సందర్భం నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను అని వాగ్దానం చేశారు కదండి పరమ గురుదేవులు. అది నెరవేర్చిన అనేక సందర్భాల్లో ఒకటంటండి. అలహాబాదులో నుండి కుంభమేళా జరుగుతున్న సన్నివేశం అంట ఆ రోజు. లాహిరి మహాశయులు తమ శిష్యులకు ఆఫీసు పనుల నుండి కొంచెం వెసులుబాటు దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్ళేవారంట. ఈ పవిత్ర ఉత్సవానికి హాజరుపరచడం కోసం దూర దూర ప్రదేశాల నుండి వచ్చిన సన్యాసి సాధుజనాల గుంపుల మధ్య తిరుగుతూ ఒంటికి బూడిద పోసుకుని చేత్తో భిక్షపాత్ర పట్టుకుని ఉన్న ఒక తపస్విని ఆయన చూసారండి. అయితే ఆ మనిషి మోసగాడిలా ఉన్నాడన్న ఆలోచన లాహిరి మహాశయుల మనసులో పుట్టింది. బాహ్య వైరాగ్య చిహ్నాలు ధరించే కానీ దానికి సరిపడే అంతరంగం లేదేమో అనిపించిందంట ఈయనకి. ఈయన తపస్విని దాటి వెళ్ళగానే ఈయన చూపు బాబాజీ మీద పడి ఆశ్చర్యపోయారంటండి. ఆయన తల అట్టకట్టేసిన ఒక సన్యాసి ముందు మోకరిల్లుతున్నారంట బాబాజీ గారు. గురూజీ అంటూ ఆయన పక్కకి వెళ్ళి మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతారండి. నేను ఈ సన్యాసి కాళ్ళు కడుగుతున్నాను. తరువాత ఈయనకు వంట గిన్నెలు తోమి పెడతాను అని
బాబాజీ గారు అంటారండి. చిన్న పిల్లవాడిలాగా ఈయన వైపు చూసి చిరునవ్వు నవ్వుతారు బాబాజీ గారు. మనుషులు అధికులైన, అధములైన వాళ్ళ ఆ యొక్క దేహమనే ఈ దేవాలయాలన్నిటిలోనూ కూడానండి సమానంగానే ఆ ఈశ్వరుడు నివసిస్తున్నట్టు చూడాలి కానీ, ఎవ్వరిని నేను విమర్శించకూడదని బాబాజీ గారు కోరుతున్నట్లు లాహిరి మహాశైలికి తెలియచేస్తున్నట్లు లాహిరి మహాశైలు గ్రహిస్తారండి. ఈయనకొక దొంగలాగా కనిపించాడు గానీ, అందుట్లో ఉన్న ఆత్మ ఉంది. నేను ఆ యొక్క ఆత్మనే సందర్శించాలి అని ఈయన అనుకోలేదండి. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. తరువాత అక్కడి నుంచి మహాగురువులు ఇంకా ఇలా చెప్తారండి. సాధువుల్లో జ్ఞానుల్ని, అజ్ఞానుల్ని కూడా సేవించడం వల్ల అంటండి అన్నిటికంటే ఎక్కువగా దేవుడికి సంతోషం కలిగించే వినయము అనే సర్వోత్తమ గుణాన్ని అలవరుచుకుంటున్నాను అని బా బాబాజీ గారు చెప్తున్నారు. అంటే స్వర్గంలోను, భూలోకంలోను ఉన్న వాటికి చూడటానికి ఆయన తాను తక్కువ చేసుకుంటాడంటండి. తను తాను గొప్పవా తలుచుకునేవాడల్లా నీచ పరివ నీచ నడక తప్పదు అని చెప్తున్నారు. తను తాను తక్కువ చేసుకునేవాడు గొప్పవాడు కాక మానవుడు అని చెప్తున్నారు. అంతేనా అహంకారాన్ని లేదా మిథ్యాతత్వాన్ని తగ్గించడం అంటే తమ అనంతమైన సత్తను ఆవిష్కరించుకోవడమే అని గూడా ఇక్కడ చెప్తున్నారు. అందువల్ల ఇక్కడ వాళ్ళు జ్ఞానులైన, అజ్ఞానులైన వాళ్ళని సేవించాలి. అలా సేవించడం వల్ల మనకి వినయము అనే ఒక సుగుణము మనకి కలుగుతుంది అని చెప్తున్నారండి. ఈ విధంగా ఈ సర్వధర్మాన్ని పాటించడమే మనకి ఉచితము అని లాహిరి మహాశయులు తెలుసుకున్నారనమాట. అంతేకాకుండా ప్రాచ్య దేశస్థుడి యొక్క దృక్పథంతో, పూజ్యభావంతో బైబిల్‌ని కూడా అధ్యయనం చేశారండి. ఆ చేశాక సహజ బోధంతో గ్రహించిన మీదట ఈయన పూర్వ జన్మల్లో క్రీస్తుకి గురువని ఈయనకొక నమ్మకం కుదిరిందంటండి. ఎవరు? బాసిస్టు యోహాను. అంతేకాకుండా పూర్వజన్మలో యోహాను ఎలిజా గాను, అతని శిష్యుడైన యేసును ఎలీషా గాను బైబిల్‌లో అనేక భాగాలు గూడా సూచిస్తాయంట. బైబిల్ పాత నిబంధన గ్రంథంలో ఉన్న వర్ణక్రమం అంటండి ఇది. గ్రీకు అనువాదకులు ఈ పేర్లలోని ఎలీజాను, ఎలియా అని, ఎలీషాను, ఎలీసియస్ అని రాశారంట. ఇలా మార్చిన రూపాలే కొత్త నిబంధన గ్రంథంలో మనకి మళ్ళీ కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో చివరి అంశం ఏంటి అంటే ఎలీజా, ఎలీషాల పునర్జన్మ గురించి ముందుగా భవిష్యత్ సూచన చేయడం అంట. చూడండి ప్రభువు తాలూకు మహత్తర భయంకర దినం రావటానికి ముందు ఎలిజా ప్రవక్తను మీకోసం పంపిస్తాను అని అక్కడ చెప్పబడిందండి. ఈ ప్రకారంగా ప్రభువు రావటానికి ముందే పంపగా వచ్చిన యెహోవా అంటే ఎలీజా క్రీస్తు రాకను చాటడానికి ఉపకరించే విధంగా ఆయన కన్నా కొద్దిగా ముందే పుట్టాడంట. యోహాను తండ్రి అయిన జకర్యాకు ఒక దూత ప్రత్యక్షమవుతుందంట. అతనికి పుట్టబోయే కొడుకు యోహాను ఎలిజా తప్ప మరొకరు కారని ధ్రువపరచడానికే అంటే ఎలిజా అంటే ఏలియా అని. కానీ దేవదూత అతనికి ఇలా చెప్పాడు, భయపడకు జకర్యా ఏంటంటే నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలిజబెత్ నీకు కొడుకుని కంటుంది. అతనికి నువ్వు యోహా అని పేరు పెడతావు అని. తండ్రుల హృదయాల్ని పిల్లల వైపు, అవిధేయుల్ని న్యాయపరుల జ్ఞానం వైపు తిప్పడానికి, ప్రభువు ఆగమనం కోసం ఉన్న ప్రజల్ని సిద్ధం చేయటానికి ఎలియా ఆత్మతోనూ, శక్తితోనూ ఆయన రాకను ముందే తెలియచేస్తాడంటండి. యోహోవా, యేసు వీళ్ళు 2 సార్లు ఆ నిర్బంధంగా గుర్తుపడతారు కదండీ! అయితే ఆయన నిర్వహించే పాత్ర ఇప్పుడు తారుమారైపోయింది అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మహాగురువులు భవిష్యత్తు చెప్తారు గదండీ! పూర్వజన్మలో తాము తమ మహిమ అనే ఉత్తరీయాన్ని ఆధ్యాత్మిక సంపత్తినికి శిష్యుడైన ఎలీషాకి ఇచ్చేశాడంట. మీ ఆత్మశక్తికి రెట్టింపు భాగం నాకు ప్రాప్తించేలాగా అనుగ్రహించమని ఎలీషా కోరుకుంటాడు. నువ్వు కష్టమైందే అడుగుతున్నావు. అయినా నీ నుంచి నన్ను తీసుకుపోతుండగా నువ్వు చూసేటట్లయితే నీ కోరిక నెరవేరుతుంది అని ఎలీజా మీద నుంచి పడ్డ ఉత్తరీయాన్ని అతను తీసుకున్నాడంట.
కారణం ఏంటంటేనండి, దైవపరంగా పరిపూర్ణత సిద్ధించిన ఎలీజా యోహోను ప్రత్యక్షంగా గురువుగా ఉండవలసిన అవసరం ఇక మీదట లేదు అని కొండ మీద క్రీస్తు రూపాంతరం చెందినప్పుడే ఆయన చూసింది తన గురువు ఏలియాను శిలువ మీదున్న తన అంత్య సమయంలో యేసు ఇలా అరిచాడంట. ఏలి ఏలి లామా అంటే నా దేహ నన్నెందుకు వదిలేసావు అని అర్థము అంటండి. ఆయన చెప్పాడే కదా, నన్ను మీరు మీ యొక్క ఏవైతే ఉన్నాయో మీ ఆత్మశక్తికి రెట్టింపు భాగం నాకు ప్రాప్తించేలాగా చేస్తేనే నేను ఇలా చేస్తాను అని తను చెప్తున్నాడు గదా! అక్కడ ఉన్నవాళ్ళు కొందరండి అది వింటారు. అది విన్నప్పుడు ఆయన ఏలియాను పిలుస్తున్నాడని, ఆయన కాపాడడానికి ఏలియా వస్తాడేమో చూద్దామని అనుకుంటారండి. కాలా వదిలేని గురు శిష్య సంబంధం యోహోకు, యేసుకు ఉన్నట్టుగానే సేమ్ అదే విధంగా బాబాజీ గారికి లాహిరి మహాశయులకు కూడా ఉంది. ఈ కథ ఎందుకు చెప్పాడు అంటే, ఆ యొక్క ఏలియా, యేసుకి ఎలా అయితే సంబంధం ఉందో బాబాజీ గారికి, లాహిరి గారికి కూడా సేమ్ అలాంటి సంబంధమే ఉంది అని తెలుసుకోవడానికి. మృత్యుంజయులైన ఆ పరమ గురు దేవుడు తమ శిష్యుడి జన్మలు రెండిటికి మధ్య వడివడిగా సుళ్ళు తిరిగిన లోతైన ఆ యొక్క అఖాత జలాన్ని ఈదుకుంటూ దాటి పిల్లవాడిగాను, పెద్దవాడిగాను లాహిరి మహాశయులు గడిపే ఆ జీవిత క్రమానికి దారి చూపించారండి. అంతేకాకుండా ఎన్నడూ విడిపోని బంధాన్ని బహిరంగంగా మళ్ళీ కూర్చటానికి తమ శిష్యుడికి 33 ఏడు వస్తే కానీ సరైన కాలం రాలేదని బాబాజీ గారు భావించి అప్పుడు క్రియాయోగ దీక్షనివ్వడం అనేది జరిగింది. రాణికి సమీపంలో కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత స్వార్థరహితులైన గురుదేవులు తమ శిష్యుణ్ణి తమ దగ్గరే ఉంచుకోకుండా ఈ బాహ్యమైన లోక కళ్యాణ సాధన కోసం లాహిరి మహాశయి విడుదల చేసేశారు. నాయన నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను. అటువంటి వాగ్దానంలో అనంతమైన అంతరార్థాలకి ఏ ప్రేమికుడు నెరవేర్చగలడు అని ఇక్కడ మనకి చెప్తున్నారండి. అంతేకాకుండా సమాజ సామాన్యానికి తెలియకుండానే కాశీలో ఒక మారుమూల 1861లో మహత్తరమైన ఒకానొక ఆధ్యాత్మిక పునరుజ్జీవనం ఆరంభమైందంట. పూలవాసనని ఎవరు అణిచిపెట్టలేరో, అలాగే ఆదర్శ గృహస్థుడిగా ప్రశాంతంగా జీవిస్తున్న లాహిరి మహాశయులు సహసిద్ధమైన తమ మహిమను దాచి ఉంచలేకపోయారంట. భక్త భ్రమరాలు ఈ విముక్త సిద్ధపురుషుల దివ్యామృతాన్ని వెతుక్కుంటూ భారతదేశంలో ప్రతి భాగం నుంచి రావడం మొదలు పెట్టారంటండి. లాహిరి మహాశైలిని ఎన్‌స్టాటికా బాబు అని, అంటే ఆనందమగ్నుడు, ఎప్పుడు ఆనందంలోనే మునిగి తేలుతూ ఉంటాడని ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఉండే ఇంగ్లీషు వాళ్ళ ఆఫీసు సూపరింటెండెంట్ గారు గూడా ఈ ఉద్యోగిలో చిత్రమైన ఒక ఉత్కృష్ట పరివర్తన తొందరగా గమనించిన వారిలో ఒకరంట. అంటే ఈయనలో ఏవో శక్తులున్నాయని ఆ యొక్క సూపరింటెండెంట్ గారు గూడా గుర్తించారండి. అయ్యా! మీరు దిగులుగా కనిపిస్తున్నారు. ఏంటి ఇబ్బంది అని లాహిరి మహాశయులు ఒకరోజు పొద్దుట తన యజమాని సానుభూతిగా పలకరిస్తూ ఈ ప్రశ్న అడుగుతారండి. ఇంగ్లాండ్‌లో వాళ్ళ ఆవిడ ప్రమాదకరమైన జబ్బులో ఉందని. అందుకే నేను కుమిలిపోతున్నాను అని వాళ్ళ యొక్క ఆఫీసర్ గారు చెప్తారండి. ఆవిడ గురించి నేను నీకు కొంత సమాచారం తెస్తాను అని లాహిరి మహాశయులు ఆయన గదిలో నుంచి వచ్చేస్తారండి. ఒక ఏకాంత ప్రదేశంలో కొంతసేపు కూర్చుని తిరిగి వస్తూ ఊరడింపుగా ఒక చిరునవ్వు నవ్వుతారు. మీ ఆవిడకి మెరుగవుతున్నారు. ఇప్పుడు మీకు ఉత్తరం రాస్తున్నారు. సర్వజ్ఞులైన ఆ యోగి పుంగవులు ఉత్తరంలో కొన్ని భాగాలను కూడా ఉదహరించారంట. మరి అవేంటో రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.